ఉప్పాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒక సర్ప్రైజ్ విజిట్కి వచ్చి చూసాము. పిల్లల ప్రిపరేషన్ గురించి ఆరా తీయడం జరిగింది. టీచర్సు ఈ అడిషనల్ క్లాసెస్, ఎర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ ఏదైనా చేస్తున్నారు. సో పిల్లల్లో ఆ చైతన్యం స్టార్ట్ అయింది. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఇక 1 మంత్లో సో ఎవరైతే మెయిన్లీ వీక్ స్టూడెంట్స్ ఉంటారో లేదా కొంచెం ఇంకా ఆ సిలబస్ అర్థం చేసుకోకుండా వీళ్ళని కవర్ చేసుకుంటూ సో 100% రిజల్ట్ తీసుకురావడానికి మన ఎన్టీఆర్ జిల్లాలో సో ఈసారి కృషి చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్ అలాగే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ట్యూటర్ని కూడా పెట్టి సో పిల్లలకి 10th పిల్లలకి మెయిన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలు వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా టీచర్స్ని అడిగి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలి. సో రాసిన తర్వాత అందరూ పాస్ అవ్వాలి. సో మెయిన్లీ 10th ఫెయిల్ అయిపోవడం అంటే ఒక మానసికంగా దే విల్ గెట్ వీక్. సో అందువల్ల అటువంటి సిచ్యువేషన్ రాకుండా సో ఇప్పుడే కొంచెం అలర్ట్ చేసి సో వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. దీంట్లో ఆల్రెడీ సో అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్ అలాగే టీచర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ నెక్స్ట్ 1 మంత్ ఇది కంటిన్యూ చేస్తాము. టీచర్స్ని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు కూడా ఆల్రెడీ స్పెషల్ క్లాస్ కింద ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అటెండెన్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలకి ఆన్లైన్ అటెండెన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. సో పిల్లల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి అయితే ఈ 1 ఇయర్ సిలబస్ కంప్లీట్ అయిందో ఆ సిలబస్ని 1 మంత్లో ప్రాపర్గా రివైజ్ చేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ సో ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయడానికి ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క టీచర్సు సహకరించాలి. అలాగే పేరెంట్స్ కూడా సో ఆ పిల్లల్ని కొంచెం మానిటర్ చేసుకోవాలి. చేసుకుని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చదువుతున్నారా, సో సిలబస్ రివైజ్ చేసుకుంటున్నారా, ఎర్లీ మార్నింగ్ క్లాస్కి వెళ్తున్నారా, స్పెషల్ క్లాస్కి అని కూడా మానిటర్ చేసుకోవాలి. స్కూల్లో కూడా ప్రతి టీచరు ఏదైతే హెచ్ఎంస్ ఉన్నారో అలాగే టీచర్స్ ఉన్నారు స్పెషల్ క్లాసెస్కి ప్రతి స్టూడెంట్స్ టైంకి వచ్చేలాగా చూసుకోవాలి. వాళ్ళు టైంకి వచ్చి కూర్చొని సో వాళ్ళు అర్థం చేసుకొని తెలియనప్పుడు డౌట్స్ అడుగుతుంటే అదే యాక్చువల్ యాక్టివ్ క్లాస్. సో దాన్ని కంపల్సరీగా ఫాలోఅప్ చేసుకుంటూ ఈసారి ఎన్టీఆర్ జిల్లా 100% రిజల్ట్ తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. దానికి కావాల్సిన అన్ని తయారీలు కూడా చేస్తున్నాం. ఇప్పుడే చూస్తే స్కూల్లో అంటే ఎగ్జామ్కి 1 మంత్ ఉంది. కొంతమంది ఎక్కువ మంది టీచర్స్ ఏదో కారణం వల్ల సీఎల్ పెట్టి ఉన్నారు. సో అది కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎగ్జామ్ టైంలో అన్లెస్ ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ ఉంటే తప్ప లేదా ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే తప్ప సో ఎట్టపడితే అట్లా సీఎల్ పెట్టడానికి లేదు. సో అది కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేశాము. పిల్లలకి బాగా ఎగ్జామ్ రాయించండి, తర్వాత ఎలాగో మీకు లీవ్ వస్తాయి, సీఎల్ పెట్టుకోవచ్చు. సో మీరు ఇప్పుడు సీఎల్ పెడితే ఒక 2 పిల్లలు ఫెయిల్ అయిపోతే సో అది మనము ఆ గిల్ట్ మనము తీసేయలేం తర్వాత. కాబట్టి సో ప్లీజ్ బీ అలర్ట్. సో గివ్ యువర్ బెస్ట్. సో లెట్ us get good results to this district this time. One dash 1 dash 5 dash 5 dash మాత్రం సో బ్లాక్ ఏంటంటే ప్రకారంగా 2020 నుంచి నడుస్తున్నాం. ఇప్పుడు మీ ఈ ఇంటికి కోడ్లా కూతురు మీరు $27 years.